కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు నెయ్యి కల్తీ వివాదం అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రస్తుత వైసీపీ రాజ్యసభ ఎంపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మనతో పాటున్నారు. సార్, సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఈ ప్రసాద కల్తీ అంశం పైన. సో ఏంటి మీ ప్రేయర్ ఏంటి? ఏ అంశాలు పిటిషన్లో? ముఖ్యంగా సుబ్బారెడ్డి గారి ప్రార్థన ఏంటంటే, ప్రేయర్ ఏంటంటే, ఈ విధమైనటువంటి దుర్మార్గమైన కలుషిత ప్రచారంతో కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. కోర్టు వారు ఒక రిటైర్డ్ జడ్జితో కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ, ఒక కమిటీ, జడ్జి గారి ఆధ్వర్యంతో ఎక్స్పర్ట్ కమిటీ వేసి దీనిలో నిజాలు నిగుదేల్చమని సుబ్బారెడ్డి గారి ప్రార్థన. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తున్నారు, అనేక మంది సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేషన్ కోరుతున్నారు. మీరు ఎందుకు సుప్రీంకోర్టును అడుగుతున్నారు? వినండి, వన్ కెనాట్ బి ఆదర్ అండ్ ఫాదర్ ఆఫ్ హిజ్ ఓన్ జడ్జిమెంట్. ఇప్పుడు నేనే కేసు పెట్టి నేనే జడ్జిని అయితే ఎట్టబ్బా, తప్పు కదా అమ్మా, న్యాయసమ్మతం కాదు కదా. చట్టంలో అది నమ్మకం లేదా రాష్ట్ర సిట్ వ్యవస్థ? అది పద్ధతి కూడా కాదు, అది న్యాయసమ్మతమైంది కాదు. నేనే అక్యూజ్ చేసి నేనే నీకు శిక్ష వేస్తానంటే అది ధర్మం కాదు కదా. ఎందుకు మీకు భయం, మీకు ఇబ్బంది ఎందుకు? నీది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి గౌరవ న్యాయమూర్తులు చేత చేయిస్తాము, ఎక్స్పర్ట్ కమిటీతో చేయిస్తాము. అది అథెంటికేటెడ్, అది కరెక్ట్ అని మా అభిప్రాయం. అంటే అసలు నెయ్యి కల్తీ జరిగిందా లేదా? మీ పిటిషన్ ప్రకారం మీరేమని చెప్తున్నారు సార్? నా పిటిషన్లో మేము ఆ సబ్జెక్ట్ కాదండి. మా పిటిషన్లో ఏంటంటే, మీరు నిగుదేల్చండి, జరిగి ఉంటే జరిగిందని చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్పండి. అంటే ఇప్పటికే కోట్లాది మంది దృష్టికి అంశం వెళ్ళింది. జంతువుల పరమ దుర్మార్గమైన విషయం. మళ్ళా చెప్తుండా, ఎనిమల్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ ఈజ్ మోర్ కాస్ట్లియర్ దాన్ ది గీ. ఒక ఇత్తడి చెంబు, రాగి చెంబు అమ్ముతూ దానికి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తే దాన్ని గోల్డ్ అడల్టేషన్ చేస్తామా, గోల్డ్ కలుపుతామా? చిన్న విషయం అబ్బా, ఏమంతకన్నా వద్దు. దీని లాజిక్ వద్దు, మ్యాజిక్ వద్దు. ఒకవేళ గోల్డ్ చెంబు అని చెప్పి అమ్ముతా దానిలో రాగి కలపచ్చు. ఇది ధర్మమే. అంటే ప్రపంచంలో కలియుగం కదా, ఇది కలియుగంలో జరుగుతాయి కాదని చెప్పి. 719 రూపాయలకి నెయ్యి వస్తుందా మరి? ఆవు నెయ్యి వాళ్ళు 10 మంది ఆ రోజు ఇంచుమించు అదే రేట్లు వేశారు. మీరందరూ 319 రూపాయలకు వచ్చి నాశరకం చేస్తే వెనక పంపించేస్తారు కదా. బాధే ఉంది, భయం ఉంది. ఆ క్వాలిటీ అందుకనే కదా 4 ట్యాంకర్స్ వెనక్కిపోయింది. దట్స్ ఇట్. దానిలో ఇబ్బంది కూడా లేదు కదా. కానీ ఆ టెస్ట్ పూర్తి కాందే మీరు ప్రసాదంలోకి ఎట్టి పరిస్థితి కాదు. అంటే మరి ఆ ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు భక్తులంతా ఒక గందరగోళంలో ఉన్నారు. మేము ఆ కల్తీ ఎవరు సృష్టించారు? ఒక వర్గం సృష్టించింది, కొంతమంది వ్యక్తులు సృష్టించారు. కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు కలుషితం చేయాలని ఒక దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి న్యాయం నిగుతాల్చమని మేము ప్రార్థిస్తున్నాం. అంటే గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్స్ లో కూడా ఇందులో గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్స్ లో స్పెసిఫిక్ గా ఎస్ వాల్యూ తక్కువ ఉంది. ఎస్ వాల్యూ తక్కువ ఉండబెట్ట కదా మేము రిజెక్ట్ చేసింది. మీరు తీసుకున్న కంటైనర్, రిజెక్ట్ చేసిన కంటైనర్ లో మెటీరియలే కదా. ఇది ముఖ్యమండి. మీరు ల్యాబ్ పంపించింది, మేము ఆల్రెడీ టీటీడీ రిజెక్ట్ చేసింది, దానిలో తక్కువనే కదా మేము పంపించింది. ఎస్ వాల్యూ తక్కువ ఉందనే కదా మీరు వెనక పంపించేసింది. ఎస్ వాల్యూ తక్కువ నెయ్యితో ఎటువంటి ప్రసాదం తయారు కాలేదు. 3 టెస్టులు కాకుండా ఏ ఒక్క ప్రోడక్ట్ నెయ్యి లోపలికి రాదు. ఆ 3 టెస్టులో తక్కువ ఉందని గట్ట మేము వెనక పంపించింది. దానిలో మళ్ళీ మీరు తీసుకొని మీరు టెస్ట్ చేస్తే ఎట్టొస్తుంది? దానికి కారణాలు ఇచ్చినాడు. ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుంది మీరు చదవండి. ముఖ్యంగా పాత రోజుల్లో ఒక చిన్న విషయం చెప్తానండి. ఒక అత్తా కోడలు ఉండేదంట. ఎవరో భిక్షానికి వస్తే కోడలు ఏం చెప్పిందంటే, చేయదేరలేదమ్మా పో అమ్మా అందంట. అత్త చూస్తా ఉండి, నువ్వేంది చెప్పేది అని వెనక పిలిచిందంట. మళ్ళా వాడిని, ఇవన్నీ పోయేవాడిని. ఇవి వచ్చిన తర్వాత ఈమె చెప్పిందంట నువ్వమ్మని. ఆయన చెప్పేస్తుంది కదా. ట్యాంకర్లన్నీ ఎప్పుడు వచ్చాయి సార్? ఏఆర్ ఫుడ్ మార్చి 15 నుంచి అది ఎలక్షన్ కోడ్ ప్రాంతంలో వచ్చి ఉండాలి. సో గత ప్రభుత్వానికి ఈ ట్యాంకర్లతో అసలు సంబంధం లేదండి టీటీడీ. సో మరి అప్పుడు ఎవరు నిర్ణయం తీసుకున్నారు ఏఆర్ ఫుడ్ ట్యాంకర్స్? అప్పుడు బోర్డు కూడా ఐ థింక్ డిఫంక్ట్, దట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒకవేళ ఏమని తీసుకుంటుంది, L1 బిడ్డర్గా ఉన్నాడు కాబట్టి సప్లై చేయమని ఉంటుంది. సప్లై చేయమంటే నాసిరకం సప్లై చేయమని కాదు కదా. మళ్ళీ టెస్టులు జరిగిన నాసిరకం కూడా వెనక పంపించేశారు. సో సింపుల్. సార్, ఇప్పుడు ప్రస్తుతం మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ గా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కాకుండా సుబ్బారెడ్డి గారు రావడం, ఆయన వస్తే ఈయన రాలేదంటే, ఈయన వస్తే ఆయన రాలేదంటారు. తప్పు. ఎవరో ఒకరు వచ్చారు. మేము వచ్చింది కూడా న్యాయబద్ధమైన కోరిక, డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయమని ఏమంటున్నాం.
సార్ ఇంకొకటి మీరే కాదు ఇటు సుబ్రహ్మణ్య స్వామి కానీ లేక అనేక మంది న్యాయవాదులు కానీ జర్నలిస్టులు కానీ చాలా మంది ఈ అంశం పైన సుప్రీంకోర్టు సుమోటోగా కేసు విచారణ జరపాలి, అసలు నిజానిజాలేంటి సుప్రీంకోర్టు పర్యవేక్షణ కోరుతున్నారు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన. మంచిది, నాకు తెలియదండి. సుబ్రహ్మణ్య స్వామి గారు వేసింది నాకు తెలియదండి, కొర వేసింది కూడా నాకు ఐడియా లేదు. మేము వేసింది మటుకు నాకు తెలుసు. సో కోర్టు ఇంటర్ఫీర్ అవుతుంది అనుకుంటున్నారు ఈ విషయంలో? ఖచ్చితంగా మేము, మా అభిప్రాయం అది. కానీ ఒక్కటి చెప్తున్నా, నాకు వాళ్ళు వేసింది తెలియదు. ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ దట్. నాకు అసలు నాలెడ్జ్ కూడా లేదు. కాబట్టి నన్ను అడిగితే ప్రశ్న. ఓకే, సో కోర్టు జోక్యంతో అసలు కల్తీ జరిగిందా లేదా ఏంటి అనేది వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటారు. అంతే కదా మేము కోరుకునేది. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా సుప్రీంకోర్టు జోక్యంతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అసలు కలుషితం అయిందా లేదా, దీని వెనుక ఎటువంటి ప్రచారం జరుగుతోంది, వీటన్నిటికీ కూడా తెరదించాలంటే కోర్టు జోక్యం చేసుకోవాలి. కోర్టు పర్యవేక్షణలోనే ముఖ్యంగా ఈ నెయ్యి కల్తీ పైన విచారణ జరగాలి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఫుడ్ ఎక్స్పర్ట్స్ నేతృత్వంలో ఈ ఎంక్వైరీ జరగాలని చెప్పి కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మిగతా వారు వేసిన పిటిషన్లకు సంబంధించి తనకు సమాచారం లేదు అని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. సో చూడాలి సుప్రీంకోర్టు ఈ కేసుని ఎప్పుడు విచారణకు చేపడుతుంది, ఎంత త్వరగా ముఖ్యంగా ఈ లడ్డూ ప్రసాద వివాద అంశానికి తెరపడుతుంది అనేది మనం వేచి చూడాలి. సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.